ఎన్నో సంవత్సరాలుగా ఒక స్టీరియోటైప్ సింపతి క్రియేట్ చేసి వీళ్ళని చూపించుకుంటూ ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ మీదనే హ్యాపీగా బ్రతుకుతున్న వాళ్ళు కుప్పల మంది, కుప్పల ఫౌండేషన్స్, కుప్పల ఆశ్రమాలు ఉన్నాయి. వాటన్నిటిలో కల్లా ఏది మంచిది ఏది కాదు అని ఫిల్టర్ చేయడం చాలా కష్టం. అందుకోసమే మన సంస్థాన్ దేనితో పోటీ పడట్లేదు, మన సంస్థాన్ దేని గురించి ఆలోచించట్లేదు. మన థింగల్లా ఒకటే, మన దగ్గర ఉన్న ప్రతి పిల్లలు ఎవరి మీద డిపెండ్ కావద్దు. వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఇండిపెండెంట్గా వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు ఉద్యోగాలు కొట్టాలి, వాళ్ళు కూడా మనలాగే మ్యారేజెస్ చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, వాళ్ళ లైఫ్ని కూడా మనలాగే నార్మల్గా మనతో పాటు కలిసి బతకాలి. అంతేగాని ఒక ఆశ్రమంలోకి వెళ్ళిపోయి అక్కడే అంకితం అయిపోయి వాళ్ళ జీవితాంతం వాళ్ళు అక్కడే 3 పూటలు భోజనం పెడుతున్నారు కదా అని చివరి రోజు దాకా అక్కడే ఉండాలనేటట్టు కావద్దు అన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే మన మనోధైర్య సంస్థాన్ ప్రతి ఒక్కరిని కూడా తీర్చిదిద్దే పనిలో పడింది. దానికి గాను 1 ఇయరే మనం టైం ఇస్తాం. మన దగ్గరకు వచ్చిన ఏ పిల్లలకైనా వాళ్ళు ఇఫ్ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుతూ ఉంటే కనుక డిగ్రీ అయిపోయేంత వరకు వాళ్ళకి ప్రెషర్ ఉండదు. ఇఫ్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు మన దగ్గరకు వస్తే 1 ఇయరే వాళ్ళకి టైం. ఆ 1 ఇయర్లో వాళ్ళు జాబ్ కొట్టాలి. ఇఫ్ వాళ్ళు కొట్టలేదు కానీ ప్రయత్నిస్తున్నారు అనే ఒక పదం చాలు, వాళ్ళకి మళ్ళీ ఇంకో ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తాం. మళ్ళీ ఆ ఇయర్ కూడా ప్రయత్నించాడు, మళ్ళీ కొట్టలేదు, ఇంకొక 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇస్తాం. కానీ ప్రయత్నం ఆపినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి సీట్ పోతుంది. మన దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఏదో సాధించాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళకే మన దగ్గర సీట్స్ ఉంటాయి. వాళ్ళందరినీ తీర్చిదిద్దడమే మన పని. సో వాళ్ళలో ఉన్న వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి, వాళ్ళలో ఉన్న వాళ్ళ స్కిల్ని బయటికి తీసుకొచ్చి మీరు ఇంకా చాలా చేయగలుగుతారు. మీరు ఎవరి దగ్గర చేయాల్సిన అవసరం లేదు, మీ సొంతంగా మీరు నిలబడి ఏమైనా చేసుకోవచ్చు అన్న ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళకి ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం, మా మోటో.